దురదృష్టకరంగా జరిగినటువంటి తిరుపతి తొక్కేసలాట ఘటనలో మృతుల కుటుంబాలను స్వయంగా పరామర్శించేందుకు అమరావతి నుండి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హుటాహుటిన తిరుపతికి బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దురదృష్టకర ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యల్లో విఫలమైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పండుగ వేళ ఇలాంటి విషాదకరణ ఘటనపై చింతిస్తున్నామన్నారు. బాధితులకు సత్వర సహాయక చర్యలు స్వయంగా అందించేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని బాధ్యతలు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది. మరొక 24 గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది లక్షలాది మంది ఇవాళ తిరుపతి రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది. తొక్కిసలాట 6 మంది భక్తులు వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని, భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికే ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం, దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు, ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు, రేపటి నుంచి జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు అందరం కలిసి తిరుమతికి బయలుదేరాం. దారిలో ఉన్నాం. కొద్ది సమయంలో ఉదయం కంతా అక్కడ చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరం కలిసి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ, అధికారులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో, తిరుపతి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. తిరుమల తిరుపతి ఈవో గారు అయినటువంటి శ్యామలరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాదాపుగా 6 మంది ఈ తొక్కిసలాటలో చనిపోయారని, 26 మంది రుయా హాస్పిటల్లో మరి అడ్మిట్ అయ్యారని, మరొక 6 మంది స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు, అందరికీ కావలసినటువంటి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు, తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది. వారందరికి కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి దర్శనం సజావుగా సాగాలి. పూర్తి స్థాయిలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కానీ, అన్ని రకాల సదుపాయాలను కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారందరికీ చెప్పడం, ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు.